దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం నగరంలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో మొత్తం 3 బృందాలుగా విడిపోయినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ప్రస్తుతం సోదాలు తనిఖీలు కూడా జరుపుతున్నారు. ఉదయం నుంచి కూడా దేశవ్యాప్తంగా పలు శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో పెద్ద ఎత్తున సోదాలు అయితే కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున పన్ను ఎగవేతకు శ్రీ చైతన్య విద్యా సంస్థలు పాల్పడ్డాయన్న ఒక విశ్వసనీయమైనటువంటి సమాచారంతో ప్రస్తుతం తనిఖీలు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రాత్రి 10 దాటింది, కానీ ఇంకా సోదాలు మాత్రం అంతర్గతంగా జరుపుతూనే ఉన్నారు. అధికారులు పలు రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. ప్రధానంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల యొక్క యాజమాన్యం అటు విద్యార్థుల నుంచి వసూలు చేసినటువంటి ఫీజుల వ్యవహారంలో చాలా పెద్ద మొత్తంలో అవకతవకలు పాల్పడ్డారని చెప్పి యాజమాన్యంపై అభియోగాలు, విమర్శలు, ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ప్రధానంగా ఢిల్లీ, చెన్నై, ముంబై, హైదరాబాద్, విజయవాడ వంటి కార్పొరేట్ నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ఉన్నటువంటి టైర్ 2 సిటీల్లో కూడా పెద్ద ఎత్తున ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు బృందాలుగా విడిపోయి ఉదయం నుంచి కూడా సోదాలు అయితే కొనసాగించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రధానంగా విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసేందుకు ఒక సాఫ్ట్వేర్, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ పన్ను ఎగ్గొట్టేందుకు మరొక సాఫ్ట్వేర్ శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యాలు వినియోగిస్తున్నట్లు ప్రస్తుతం తేటతెల్లమవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఒక అధికారిక ప్రకటన అయితే రావాల్సింది. ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఖమ్మం నగరంలో పలు విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అంటే శ్రీ చైతన్య పలు బ్రాంచ్లకు సంబంధించినటువంటి రికార్డులను, ల్యాప్టాప్లను, సిస్టమ్ హార్డ్ డిస్క్లను కూడా ఇప్పటికే అటు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకుని తనిఖీలు, సోదాలు జరుపుతున్నారు. ప్రధానంగా ఇంటెలెక్చువల్ టీంతో కూడా ఇప్పటికే ఆ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ప్రక్రియను కూడా వేగవంతంగా విచారణ అయితే జరుపుతున్నారు. ప్రస్తుతం ఇంకా లోపల ఎంక్వైరీ, తనిఖీ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం మరింత కొంత ముందుకు పోయి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతం ఇంకా అధికారులు లోపలే ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఖమ్మం నగరంలోని ప్రధానంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల కార్యాలయాల్లో అయితే ప్రస్తుతం తనిఖీలు అయితే కొనసాగుతూనే ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనల్ని చూసిన వెంటనే ఐటీ అధికారులు కూడా తలుపులు వేసుకున్నారు. ప్రస్తుతం మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మొత్తం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ని కూడా ప్రస్తుతం ఐటీ అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మొత్తం ఎంతమంది విద్యార్థులు అడ్మిషన్స్ పొందారు, ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో, సూచించినటువంటి ప్రభుత్వ నిర్దేశిత లెక్కలను పాటిస్తున్నారా లేదా అనేక అంశాలకు సంబంధించినటువంటి ఐటీ అధికారులు లోపల ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ అధికారులను కూడా ఆరా తీస్తున్నారు. పలు రికార్డులను కూడా స్వాధీనం చేసుకొని ప్రస్తుతం తనిఖీలు జరుపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఉదయం నుంచి చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ ప్రస్తుతం శ్రీ చైతన్య విద్యా సంస్థల బ్రాంచ్ల్లో సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి కూడా ఖమ్మం నగరంలోని పలు శ్రీ చైతన్య విద్యా సంస్థల బ్రాంచ్లో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. కానీ ఇప్పటివరకు ఈ అంశంపై ఒక అధికారిక ప్రకటన మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అయితే వెల్లడించలేదు. ప్రధానంగా తమకు అందినటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు చాలా పెద్ద మొత్తంలో పన్ను ఎగవేతకు విద్యా సంస్థలు పాల్పడ్డాయని, ప్రధానంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలపై కొంత అభియోగాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నామంటూ ఐటీ అధికారులు కొంత మనకు సమాచారం అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ అధికారిక ప్రకటన మాత్రం ఎక్కడ చేయట్లేదు. ప్రధానంగా 2 కార్లలో ప్రస్తుతం మీకు చూపించే ప్రయత్నం కూడా చేశాను. 2 కార్లలో, ఇన్నోవా 2 కార్లలో ఒక వెహికల్ TS 28 TA 3893కి సంబంధించినటువంటి ఒక వెహికల్, మరొక న్యూ వెహికల్లో ఇన్నోవా క్రిస్టా వెహికల్స్లో మొత్తం 2 బృందాలుగా ఐటీ అధికారులు ఖమ్మం నగరంలో శ్రీ చైతన్య విద్యా సంస్థలు అయితే తనిఖీలు జరుపుతున్నారు. ప్రధానంగా IIT కావచ్చు, JEEకి సంబంధించి పెద్ద ఎత్తున అటు కోచింగ్ పేరిట కావచ్చు, విద్యా సర్వీస్ పేరిట పెద్ద ఎత్తున శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో వసూళ్లకు పాల్పడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఫీజు కంటే కూడా అత్యధిక మొత్తంలో విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేయడం, ప్రభుత్వానికి మాత్రం కొద్ది మొత్తంలోనే ఫీజు వసూలు చేసినట్లు చూపించడం, మరోవైపు పన్ను ఎగొట్టేందుకు పెద్ద మొత్తంలో అనేక అక్రమ దారులు ఎంచుకోవడం వంటి ప్రయత్నాలు శ్రీ చైతన్య విద్యా సంస్థలు చేశాయన్న అభియోగాల నేపథ్యంలోనే ఈ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అయితే తనిఖీలు అయితే జరుపుతున్నారు. మొత్తం 2 సాఫ్ట్వేర్లను విడివిడిగా శ్రీ చైతన్య యాజమాన్యాలు వినియోగిస్తున్నట్లయితే మనకు సమాచారం అవుతుంది. విద్యార్థుల నుంచి చాలా పెద్ద మొత్తంలో లిక్విడ్ క్యాష్ని తీసుకుంటూ పెద్ద మొత్తంలో పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఆన్లైన్ ఇప్పటికే డిజిటల్ పేమెంట్స్ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ చాలా మంది విద్యార్థుల నుంచి ప్రభుత్వ నిర్దేశిత ఫీజు అంతా కూడా డిజిటల్ పేమెంట్స్ ద్వారా స్వీకరించడం, ఒకవైపు నగదు రూపంలో అత్యధిక మొత్తంలో వేరొక నగదు స్వీకరించడం, ఆ నగదుకు సంబంధించి ట్యాక్స్ని ఎగ్గొట్టడం, ఇలా అనేక అభియోగాలు శ్రీ చైతన్య విద్యా సంస్థలపైనే ఉన్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు బ్రాంచ్ల్లో కూడా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా చాలా పెద్ద మొత్తంలో బృందాలుగా విడిపోయినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా రాత్రి 10 గంటలు దాటిన తర్వాత కూడా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఓ బ్రాంచ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది ఇల్లందు, ఖమ్మం నగరంలోని ఇల్లందు రోడ్లో ఉన్నటువంటి శ్రీ చైతన్య జూనియర్ కళాశాల సంబంధించినటువంటి బ్రాంచ్లో ఇంకా తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఈ కళాశాలకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్
స్టాఫ్ అంతా కూడా ఇప్పటి వరకు బయటికి పంపించలేదు ఐటీ అధికారులు. ఇంకా తనిఖీలు అయితే జరుపుతూనే ఉన్నారు. పూర్తి సోదాలు పూర్తయిన తర్వాతనే వారందరినీ కూడా సిబ్బందిని బయటికి పంపిస్తామని ఐటీ అధికారులు చెప్పినట్లయితే మనకు సమాచారం ఉంటుంది. ప్రస్తుతం శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించి ఖమ్మం నగరానికి సంబంధించినటువంటి విద్యా సంబంధించి యాజమాన్యం మాత్రం ప్రస్తుతం ఫోన్ కూడా లిఫ్ట్ చేయనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వాళ్ళని ఫోన్ ద్వారా సంప్రదించే ప్రయత్నం చేసినా కానీ ఎవరు కూడా అందుబాటులోకి రానట్లు మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం కళాశాల సిబ్బంది మాత్రం వారిని అడిగి లాగిన్ పాస్వర్డ్ కావచ్చు, ఐడి పాస్వర్డ్లు ప్రస్తుతం ఐటీ అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. పూర్తి వివరాలు లోపల మొత్తం ఎంతమంది విద్యార్థులతో ఈ కళాశాల ఏర్పాటైంది, పూర్తిగా దీని కెపాసిటీ ఎంత, దీని సామర్థ్యం ఎంత, ఎంతమందికి అడ్మిషన్స్ ఇచ్చారు, అడ్మిషన్ ఎంత ఫీజు వసూలు చేశారు, ట్యూషన్ ఫీజు కావచ్చు, ఇతరత్ర ఎన్ని రకాల ఫీజులు వసూలు చేస్తున్నారు, చేసినటువంటి లావాదేవీలంతా కూడా పూర్తిగా ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఫీజు నిర్ణయాల ప్రకారమే ఉన్నాయా, లేదంటే ఇతరత్ర మార్గాలను ఏమైనా అన్వేషించారా, ట్యాక్స్ ఎంత పే చేశారు, ఎంతమంది విద్యార్థులను అడ్మిషన్స్ లో చూపించారు, ఇలా అనేక అంశాలకు సంబంధించినటువంటి రికార్డులను కూడా ఇప్పటికే ఐటీ అధికారులు వెరిఫై చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఐటీ అధికారులు ఇలా దాదాపు 24 గంటల కాలంలో దాడులు చేయడం, పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల బ్రాంచ్ల పైన ఆకస్మిక తనిఖీలు చేయడం మాత్రం పెద్ద ఎత్తున కలకలమైతే రేపుతుంది. ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు మాత్రం ఈ అంశంపై ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అసలు ఎంత పెద్ద మొత్తంలో అక్రమాలకు శ్రీ చైతన్య విద్యా సంస్థలు పాల్పడే అనే అంశంపై ఒక క్లారిటీ అయితే రావాల్సింది. వచ్చినటువంటి అభియోగాలు, ఫిర్యాదుల ఆధారంగా ఆకస్మిక తనిఖీ చేశారా, లేదంటే పక్కా విశ్వసనీయ సమాచారంతో ఐటీ అధికారులు ఇటువంటి తనిఖీలు సోదాలు జరుపుతున్నారని మాత్రం ఇంకొక క్లారిటీ రావాల్సింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, హైదరాబాద్, బాంబే కావచ్చు, ఇతరత్ర చెన్నై వంటి చాలా పెద్ద ఎత్తున స్మార్ట్ సిటీల్లో కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకుంది ఆ యాజమాన్యం. ప్రస్తుతం ఆయా బ్రాంచుల్లో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని మాదాపూర్ కార్పొరేట్ కార్యాలయం శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించినటువంటి కార్పొరేట్ ఆఫీస్లో కూడా తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఇది ఉన్నటువంటి సిచ్యువేషన్. రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.